జర్మనీలో విండోస్ ఓపెనింగ్ స్టైల్ యూనిక్గా ఉంటుంది. విండో అనేది స్లైట్గా టిల్ట్ అవుతుంది. వింటర్లో చలి ఎక్కువ కాబట్టి టిల్ట్ మోడ్లో ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. హీట్ లాస్ కూడా తక్కువ ఉంటుంది ఈ మెథడ్లో. సేమ్ అలానే ఇలా హోల్డ్ చేసి హారిజాంటల్గా పెడితే ఇలా మొత్తం విండో ఓపెన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలా విండోస్ ఓపెన్ చేసి ఎవరూ పెట్టరు, బికాస్ డస్ట్ అంతా రూమ్లోకి వస్తుంది కాబట్టి. ఈ విండోస్ డబల్ ఆర్ ట్రిపుల్ గ్లాస్ ఉంటుంది. కోల్డ్ బయటికి వెళ్ళకుండా హీట్ లోపల మెయింటైన్ చేసేకి యూజ్ అవుతుంది. ఇలా హోల్డ్ చేసి కింది కంటే విండో మొత్తం టైట్ అయి క్లోజ్ అవుతుంది. ఎస్పెషల్లీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇది బిగ్ అడ్వాంటేజ్. బయట సౌండ్స్ ఏం ఎక్కువ వినిపించవు. జర్మనీలో వింటర్ ఉంటుంది కానీ హెవీ స్నో స్టోమ్ విత్ థిక్ లేయర్స్ సిటీలో పడడం చాలా రేర్. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇలా స్ట్రాంగ్ స్నోఫాల్ చూడలేదు. ఈవెన్ మా జర్మన్ ప్రొఫెసర్ కూడా చెప్పారు ఇలాంటి స్నో ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ తర్వాత పడ్డదని. రోడ్స్, ఫుట్పాత్స్, ట్రామ్స్ ఇలా అన్ని స్నోతో కవర్ అయిపోయాయి. నేను చూపిస్తుంది ఇక్కడ స్టూడెంట్ డామ్స్. ఇవి మోస్ట్లీ స్టూడెంట్ అండ్ వర్క్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ప్రైవేట్ రూమ్స్తో కంపేర్ చేస్తే ఇది రెంట్ చాలా అఫోర్డబుల్. స్టూడెంట్కి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. స్టూడెంట్ డామ్స్ అయితే రెంట్లోనే వాటర్, ఎలక్ట్రిసిటీ, హీటింగ్ అండ్ ఇంటర్నెట్ బిల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మంత్ ఎండింగ్కి బిల్ టెన్షన్ ఉండదు. స్టూడెంట్స్కి ఇదొక బిగ్గెస్ట్ రిలీఫ్. అదే ప్రైవేట్లో అయితే అన్ని ఇండివిజువల్ బిల్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ డామ్స్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటాయి, లేదా 5 to 10 minutes వాక్ డిస్టెన్స్లో యూనివర్సిటీ ఉంటుంది. సో క్లాస్కి లేట్ అవ్వదు. నైట్ టైంలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. సిటీ సెంటర్, స్టేషన్ ఇంకా యూనివర్సిటీకి ఇవన్నీ చాలా దగ్గర ఉంటాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. సో న్యూ ఫ్రెండ్స్ ఈజీగా దొరుకుతారు అండ్ కల్చర్ ఎక్స్చేంజ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇందాక చెప్పాను కదా ఈ స్నో స్ట్రోమ్ వచ్చిందని. సో ఆ రోజు నేను పార్ట్ టైంకి వెళ్ళాల్సి వచ్చింది. రోడ్ చూసారా, మొత్తం వైట్ స్నో. షూ కింద స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లోగా కేర్ఫుల్గా నడవాలి ఇలాంటి ప్లేసెస్లో. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ట్రామ్ స్టాప్కి వెళ్తున్నాను. స్నో ఎక్కువ ఉండడం వల్ల ట్రామ్స్ టైంకి రావడం కష్టం. కొన్ని రూట్స్లో డిలే, కొన్ని ప్లేసెస్లో స్లో మూమెంట్ ఉంటుంది. ఇక్కడ చూసారా, స్నో ట్రాక్ మీద కూడా మొత్తం కవర్ అయిపోయింది. ఈ ట్రామ్స్ స్టీల్ ట్రాక్ మీద రన్ అవుతాయి. ట్రాక్స్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తారు. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో స్పెషల్గా స్నో క్లీనింగ్ ట్రామ్స్ ఇంకా మెషిన్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి టైంలో స్నో మెల్ట్ అవ్వడానికి సాల్ట్, ఇంకా స్లిప్ అవ్వకుండా ఉండడానికి స్మాల్ స్టోన్స్ యూజ్ చేస్తారు. ఇది ట్రామ్స్ వీల్స్ గ్రిప్ కోసం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మనకు కూడా. నేను ఇక్కడ పార్ట్ టైంకి రీచ్ అయ్యాను. ఇక్కడ కూడా హెవీ విండ్ విత్ స్నో ఉంది. ఇది ఒక ప్రొడక్షన్ యూనిట్, వర్క్ ఏమంత ఉండదు. ఇది క్యాఫెటేరియా. సో ఇక్కడ మనం తెచ్చుకున్న లంచ్ వాట్ ఎవర్ తినొచ్చు. ఇన్ కేస్ మనం తెచ్చుకోకుండా ఇక్కడ మనీ వేసి తీసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్ టైమ్స్ ఉంటాయి ఇక్కడ. వింటర్లో చాలా ఎర్లీగా సన్సెట్ అవుతుంది. 3 PM 4 PMకే డార్క్ అయిపోతుంది మొత్తం. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నైట్ కూడా ఉంటుంది కానీ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఆల్సో ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంటుంది. అండ్ నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి ఇంత స్నో ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి స్నో టైంలో ఓన్లీ వింటర్ షూ యూజ్ చేయాలి, అప్పుడే గ్రిప్ ఉంటుంది. లేదంటే అవంతా స్లిప్పరీ ఉండి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టెంపరేచర్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల స్నో వాటర్ లాగా మెల్ట్ అవుతుంది. రోడ్ మీద ఉన్న డస్ట్, మడ్, ఆయిల్ అవన్నీ మిక్స్ అవుతాయి, ఈ కలర్లో వస్తుంది. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళేటప్పుడు మనం ప్రాపర్ వింటర్ వేర్ వేసుకొని వెళ్ళాలి. చేతికి గ్లౌస్ వేసుకోవాలి, లేకుంటే హ్యాండ్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఆల్సో జాకెట్ కూడా చాలా థిక్ జాకెట్ వేసుకోవాలి. అండ్ విండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టైంలో. సో ఫేస్కి కవర్ అయ్యేలా వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది ఎల్బే రివర్. చూసారా వాటర్లో ఐస్ ఎలా ఫ్లోట్ అవుతుందో. జర్మనీలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఇది. మేజర్ జర్మన్ సిటీస్లో ఫ్లో అవుతుంది అండ్ ఇది నార్త్ సీలో కలుస్తుంది. ఈ రివర్ వల్ల యూస్ ఏంటంటే ఇది ఒక వాటర్ సోర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ షిప్పింగ్ కూడా జరుగుతుంది దీనివల్ల. ఆల్సో టూరిజం అండ్ సీనిక్ వ్యూస్ కూడా మంచిగా యూస్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఈ రివర్ సైడ్ అందరూ వచ్చి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ సీనిక్ వ్యూస్తో. జర్మనీలో రివర్స్ అనేవి చాలా క్లీన్ ఉంటాయి. అథారిటీస్ రివర్ని మానిటర్ చేస్తూ ఉంటారు అండ్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉంటాయి. సో ఏం స్పాయిల్ చేయరు ఎవరు. నేను ఈ వీడియోని క్యాప్చర్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది చాలా పెద్ద రివర్, సో అందుకే మొత్తం ఫ్రీజ్ కాదు, కానీ ఎడ్జెస్ దగ్గర అయితే వాటర్ ఫ్రీజ్ అయ్యి అవే ఐస్లా ఫామ్ అయ్యి ఇలా ఫ్లోట్ అవుతున్నాయి. ఎప్పుడైతే టెంపరేచర్ 0 కంటే తక్కువ ఉంటుందో అప్పుడే ఈ రివర్ వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ అలా చెక్ చేస్తున్నా ఎంతలో అవుతుందా అని. ఇంకా కిందకు కూడా ఉంది స్నో, బట్ నేను జస్ట్ అలా చెక్ చేస్తున్నా.
సో ఫాస్ట్గా అయితే నడవలేము ఇలాంటి స్నోలో. మ్యూనిక్ అలాంటి ఏరియాస్లో ఇంకా రివర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. కొంతమంది దాని మీద స్కేటింగ్ ఇంకా నడుస్తూ ఉంటారు, కానీ అది చాలా డేంజరస్. ఎనీ టైం అది వాటర్లో ఫామ్ అవ్వచ్చు. ఇదే నేను చెప్పిన వాకింగ్ ఏరియా. సో ఇక్కడ అందరు రన్నింగ్, వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ రివర్లో బోటింగ్ ఇంకా కయాకింగ్ కూడా చేస్తారు కొంతమంది. సో ఇది షిప్ ఎంటర్ అయ్యే ఏరియా. ఇక్కడ చూసారా బర్డ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అందరూ అలా ఈవినింగ్ టైం వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సీనిక్ వ్యూస్ అన్నీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. లైక్ యూనివర్సిటీ స్టడీస్, ఇంకా పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. I know there are some mistakes. Thank you for watching and subscribe for more interesting videos. Thank you.